మేడే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కేటీఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించారు. బీఆర్టీయూ ప్రెసిడెంట్ రాంబాబు ఉన్నారు. మాట్లాడదాం రాంబాబు యాదవ్ గారు. మేడే ఈరోజు జనరల్ కార్మికుల కోసం జరుపుకునేటువంటి రోజు. ఇదే రోజు కమర్షియల్ సిలిండర్ ధర పెరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏం మాట్లాడతారు? ఓవరాల్గా ఏమేమి డిమాండ్స్ ఉన్నాయి, కార్మికుల సమస్యలు ఏమున్నాయి రాష్ట్రంలో, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమేమి అంశాలపైన పోరాడే అంశం ఉంది? మీ టీవీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అదే రకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గానికి బీఆర్టీయూ తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మేడే సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మన కార్మికుల పైన విపరీతమైన భారాలు మోపుతా ఉంది. ఇలా యుద్ధం పేరుతోటి ఏమీ జరగదు అని చెప్పిన ఇలా మోడీ ప్రభుత్వం సిలిండర్ రేట్లు పెంచి సాధారణ చిన్న కార్మికుల నడుము విరగొట్టే పని చేసింది. ఒకేసారి ఇంత గ్యాస్ రేట్ అనేది చరిత్రలో ఎప్పుడు కూడా పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ ఏమో ఎన్నికలకు ముందు ఇదే రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న పార్టీ గ్యాస్ సిలిండర్కి సంబంధించి వాటి నుంచి వస్తున్న వెర్షన్ ఏంటంటే, మన చేతిలో లేదు, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం, క్రూడ్ ఆయిల్ ప్రపంచ దేశాలను కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి. దాదాపు 2 నెలలు 3 నెలలు అయినా అంతో ఇంతో కొంచెం కంట్రోల్ చేయగలిగింది భారతీయ అనేటువంటి. అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న అనేక వనరులను ఉపయోగించి పేదవాళ్లకు సంబంధించిన భారం పెరగకుండా కేంద్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇక అక్కడ ఏదో జరిగితే అది నీ మీద డైరెక్ట్గా వస్తుందంటే మధ్య నువ్వెందుకు మరి ప్రభుత్వం? అంటే మన దగ్గర లేదు కదా క్రూడ్ ఆయిల్, దాదాపు 85%, 90% ఇంపోర్టెడ్ కదా. క్రూడ్ ఆయిల్ కొనుక్కోవాలా, ఏదైనా కొనాలి, కానీ కొన్న తర్వాత పేదవాడి మీద ఆ భారం పడకుండా చూడాలి, నువ్వు భరించాలి. పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు ఉన్నాయి. బ్యాంకులలో అప్పులుంటే ఎగ్గొట్టిన వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి వాళ్ళని వదిలేస్తున్నారు కదా. అలాంటి వాడిని అవన్నీ అప్పుడప్పుడు ఇవన్నీ జ్ఞాపకం రావు. అందుకని కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రపంచంలో అనేక ఒడిదొడుకులు వస్తాయి, దేశంలోనూ అనేక ఒడిదొడుకులు వస్తాయి. ప్రభుత్వాన్ని ఎందుకు ఉంచింది? పేదవాళ్ళని కాపాడటానికి, పేదవాళ్ళ బతుకులు కాపాడటానికి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా తగు చర్యలు తీసుకోవాలా. రాష్ట్రంలో ఎంతమంది కార్మిక సంఘాలు ఉన్నాయి, యూనియన్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ లెక్కేసుకుంటే కోట్లలో ఉన్నటువంటి పరిస్థితి. కార్మికులే అనేక రంగాలకు సంబంధించి ఏమేమి సమస్యలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు, ఏ అంశాలపైన నెక్స్ట్ ఎజెండా ఉంది? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ మేడే సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు మేనిఫెస్టోలో పెట్టి మేము ఈ కార్మిక ఉద్యోగులకు ఇస్తున్న దాన్ని తూచా తప్పకుండా ఇవ్వండి. అంతకు మించి ఏ ఒక్కటి వెంట్రుకపాటు కూడా మిమ్మల్ని మేము అడగడంలే. మీరు చెప్పింది, మీరు వాగ్దానం చేసింది, మీరు మాట ఇచ్చింది వాటిని అమలు చేయండి అని చెప్పేసి ఇలా ఈ ప్రభుత్వాన్ని మేడే సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. ఏమేమి పెట్టారు వాళ్ళు ఎజెండాలో? ప్రధానంగా కార్మికులను ఉద్దేశించి కార్మికులను ఆదుకుంటామని, వాళ్ళకి అండగా ఉంటామని ఏమేమి అంశాలు చెప్పారు? అధికారంలోకి రాగానే పిఆర్సీ ఇస్తామన్నారు. డిఏలు డ్యూ లేకుండా అన్ని డిఏలు పూర్తి చేస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులను రెగ్యులరైజ్ చేసేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తామని చెప్పారు. ఆశాలకు 18,000 ఇస్తామన్నారు. అంగన్వాడీ వాళ్ళకు 18,000 ఇస్తామన్నారు. అనేక మందిని రెగ్యులరైజ్ చేస్తున్నారు. ఆటో వాళ్లకు సంక్షేమ బోర్డు పెడతామని చెప్పారు. 12,000 రూపాయలు సంవత్సరానికి జీవన భృతిని ఆటో వాళ్ళకి ఇస్తామని చెప్పారు. సంక్షేమ బోర్డు వేస్తామని చెప్పారు. అమాలీలకి కాలనీలు కట్టిస్తామని చెప్పేసేసారు. ఫీల్డ్ అసిస్టెంట్లకి, ఐకేపీలో పనిచేస్తున్న వాళ్ళకు జీతాలు పెంచుతామని చెప్పారు. ఒకటేంది, కనపడ్డోడి కల్లా ఏదో ఒకటి చేస్తామని చెప్పారు. అబద్ధాలు ఆడారు. ఇలా ఒక్కరికి చేయలే. కేసీఆర్ గారు ప్రభుత్వంలో పెంచిన జీతాలు, చేసిన సౌకర్యాలు తప్ప ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్కటి చేయలే. ఇంత దుర్మార్గం ఎప్పుడూ జరగలేదు ఈ రాష్ట్రంలో. పటాన్చెరులో సిగాజీ లాంటి ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ కుటుంబాలకు ఇంకా కూడా పరిహారం అందలేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. నిజమేనా అది? ఎవరెవరికి అందాలి, ఎంతమందికి అందాలి? కార్మిక సంఘాలుగా మీరు ఏం చేస్తున్నారు, ఏం డిమాండ్ ఏంటి? మరి ఇంతవరకు ఎందుకు వాళ్ళకు న్యాయం జరగలే? ఇన్ని కార్మిక సంఘాలు ఉన్నాయి, పార్టీల వైజ్గా ఉన్నాయి, ఇండిపెండెంట్గా ఉన్నాయి, మీరు అంతమంది ఉండి ఏం చేస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ వస్తుంది కదా. ఇప్పుడు పటాన్చెరులో సిగాచిలో ప్రమాదంలో జరిగిన వాళ్ళకి స్వయాన మన రేవంత్ రెడ్డి గారు ఫ్యాక్టరీ కాడికి వెళ్ళి అదంతా చూసి ₹1 కోటి నష్టపరిహారం ఇస్తారని ఆయన నోట ఆయన అన్నాడు. ఎవరు డిమాండ్ చేయకపోయినా సరే, డిమాండ్ చేశారు కొంతమంది యూనియన్లు. ఏమైనా ముఖ్యమంత్రి అన్న తర్వాత ఇంకేముంది, అమలు జరగాలి కదా. ముఖ్యమంత్రి అన్నదానికే గతి లేకపోతే ఇంకా ఎవరికి మొరబెట్టుకోవాలా, ఎంత మొరబెట్టుకోవాలా? ఆ ముఖ్యమంత్రి ఏమో మొండోడిగా తయారైండు, అబద్ధాలు ఆడుతున్నాడు, ఇచ్చిన మాట అమలు చేయలేని వ్యవహారం. మొండోడు గొప్ప, రాజు గొప్ప అంటే మొండోడు గొప్ప లెక్క ఉంది ఈ ప్రభుత్వం. అందుకని కార్మిక సంఘాలు చాలా ప్రయత్నాలు చేసినాయి. మేము పోరాటం చేసినాం, లేబర్ డిపార్ట్మెంట్కి పోయినాం, చివరికి కోర్టులోకి పోయినాం.
అయినా ఏ ఒక్కదాన్ని కూడా ఈ ప్రభుత్వం లెక్క చేసే పరిస్థితి లేదు. దున్నపోతు మీద వాన కొట్టినట్టుగా మేము డిమాండ్ చేస్తుంటే ఇనుకుంటూ పోతా ఉన్నారు. మేము పోరాటం చేస్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని వీటికి సమాధానం అంటే రాబోయే కాలంలో కార్మిక వర్గం రేవంత్ రెడ్డి అంతుదేల్చడం తప్ప అంతకన్నా ఇంకా మించి ఏముంటుంది. మేము అనేక పోరాటాలు చేసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. బీఆర్టీయూ సంబంధించినటువంటి కార్యాచరణ ఏంది, నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయబోతున్నారు, దానికి ఏమైనా టైం లిమిట్ ఉందా, గవర్నమెంట్ డిమాండ్ చేస్తురుగా, ఎందుకంటే 2.5 సంవత్సరాలు అయిపోయింది, పర్టికులర్ కార్యాచరణ ఏంది నెక్స్ట్? బీఆర్టీయూకి సంబంధించింది ఈ మేడే నుంచి ఇక రెగ్యులర్గా ఈ ప్రభుత్వం అంతుదేల్చే కార్యక్రమాలు మాత్రం చేపడతాం. ఎందుకనంటే ఎవరు అడగకుండానే నువ్వు చాలా వాగ్దానాలు చేసినావు, చాలా హామీలు ఇచ్చినావు, నీ మేనిఫెస్టోలో భగవద్గీతలో రాసినట్టున్నాయి. అవన్నిటిని బయటికి తీస్తాం. ఒక్కొక్క దాన్ని పట్టుకొని ఈ ప్రభుత్వం మెడలుంచే వరకు మా పోరాటాలు కొనసాగిస్తాం. ఇది బీఆర్టీయూ సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్కి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళంతా కూడా ప్రభుత్వానికి ఒక టైం లిమిట్ అని లేదు. ఈ మేడే ఈరోజు 1 తారీఖు, ఈ రోజు నుంచి కార్యాచరణ తీసుకుంటున్నాం. పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఫోర్స్ఫుల్గా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి, కేవలం మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు అమలు చేస్తే చాలు, వాటిపైన పోరాటం చేస్తామనేటువంటి స్టేట్మెంట్ రాంబాబు చేస్తున్నాడు బీఆర్టీయూ ప్రెసిడెంట్. వీడియో జర్నలిస్ట్ మధుచందర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.